చేతుల జిక్కి నరకం చూస్తున్నది రాష్ట్రం ఆపదొచ్చిన ప్రతిసారి ఆదుకుంటది తెలుగుదేశం జలగలహాగా పీక్కు తినే కలుగులాంటి పాలనలోనో పగ పగ నిప్పుల దండే బగ్గుమన్నది ప్రతి గుండె భరతం పడుతాడు ఎల్లుండే మన చందూరుడు నల్ల మప్పులు చీల్చుకు వస్తుండే ఆ నరేంద్రుడి అండా దండ పవనుడి జనసేన జెండా చెతగా చంగు సైరను ఊదినడే మన చందూరుడు సైకిల్ తో సైకోను గుద్దుడే అరే ఉందిరా తోడుందిరా ఉప్పొంగుతున్న జన ఉప్పెన అరే దేశమే దద్దరిల్లగా తెలుగుదేశం వీర విజృంభణ అరే ఎందిరా అసలేందిరా మనం చూడని దాటని కష్టమా అందరొక్కటై ముందు కురికితే ఏ కొండనైనా ఢీ కొట్టమా అండలేక దండిలేక ఆంధ్ర రాష్ట్రం అయినది యాగం అరే ఓట్ల కొరకే గాలము ఫ్యాను గాలి మహటల గందరగోళం చూసి నిలువున కరిగి హే చురచుర నెత్తురు మరిగి రుద్రుడై వీరభద్రుడై పోరు జయ్యవచ్చినాడు నారా సింగం ఎండలేదు వాన లేదు అరుపు లేదు అడుగాగదు గుండె నిండా రగిలే సంకల్పం రాష్ట్ర రక్షణ కోసం ఉద్యమించగా అంతా సంసిద్ధం ఆ నరేంద్రుడి అండా దండ పవనుడి జనసేన జెండా చెతగా చంగు సైరను ఊదినడే మన చందూరుడు సైకిల్ తో సైకోను గుద్దుడే హే నాగులా విష నాగులా చుట్టుకుంది చూడు పెద్ద సర్పము ఓటనే పెద్ద కర్రతో కొట్టకుంటే మనకే తీవ్ర నష్టము హే నమ్మరా నన్ను నమ్మరా ఇప్పుడు చంద్రబాబే మన ధైర్యము నడవరా ముందు నడవరా మన బాధ్యత నెరవేర్చుకుందాము రాత సరిగా లేక అయినది రాష్ట్రం ఇప్పుడు రాతి యుగం చంద్రబాబే చెయ్యగలడు మళ్ళీ అందరూ ఈరోజు ఈ ప్రజా ప్రభంజనాన్ని చూస్తా ఉంటే తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తల గుంటూరు కారంతో పసుపు మమకారంతో దద్దరిల్లిపోయింది ఈ రోజు వచ్చిన ప్రజా విప్లవం నభూతో భవిష్యత్ ఇది 40 సంవత్సరాల నిస్వార్థ ప్రజా సేవకుడికి గుంటూరు ప్రజల జన నీరాజనం సమయం తక్కువగా ఉంది, చాలా క్లుప్తంగా మాట్లాడుతాం. తెలుగు జాతి కీర్తిని ప్రపంచం నలుమూలలా రెపరెపలాడించిన మహానాయకుడు, ప్రజా సేవలో అలుపెరగని యోధుడు, నవ్యాంధ్ర నిర్మాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, గుంటూరు ప్రజానీకానికి, మీ మమకారానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. తెలుగుదేశం పార్టీ 14-19 మధ్య ఒక రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలను మహిళా భద్రత కోసం, సమాజ హితం కోసం మనం వాడితే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షాలని అణచివేయటానికి వాడారు. చంద్రబాబు నాయుడు గారు అబ్దుల్ కలాం గారిని వెతికి వెతికి దేశ రాష్ట్రపతిని చేస్తే, ఈ జగన్మోహన్ రెడ్డి గారు
అబ్దుల్ సలాం అనేటువంటి వ్యక్తి కుటుంబాన్ని ఆత్మహత్య చేసుకునే విధంగా హింసించారు. మనం రాజధాని తీసుకొస్తే వీళ్ళు ఖనిజ సంపదని వేరే రాష్ట్రాలకు వేరే దేశాలకు దోచిపెట్టారు. మనం జ్ఞానాన్ని పంచే యూనివర్సిటీల్ని తీసుకువస్తే వీళ్ళు బూతులు ఉండే సంస్కృతిని ఈ ప్రజానీకానికి పరిచయం చేశారు. నేను ఒక యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ తో మాట్లాడితే ఆయన చెప్పారు, సార్ మాకు చంద్రబాబు నాయుడు గారు 3 అడిగారు, మీకు ఎన్ని ఎకరాలు కావాలన్నా ఏమి కావాలన్నా నేను చేసి పెడతాను, యూనివర్సిటీ పెట్టడానికి నాకు 3 కావాలి. ఒకటి, ప్రపంచ స్థాయి బిల్డింగులు కట్టండి, ప్రపంచ స్థాయి రీసెర్చ్ ల్యాబొరేటరీస్ పెట్టండి, మూడోది మంచి ఫ్యాకల్టీని తీసుకురండి. ఇవి తప్పించి నాకు ఏమీ వద్దు అన్న ఒక గొప్ప మహానాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మనకు ఎలా ఉంది అంటే చదువు లేక, చదువు రాక, దిక్కు లేక దిక్కులు చూస్తున్న మన బిడ్డలున్నారు. చదివినోడికి ఉద్యోగం లేదు, ఉద్యోగానికి జీతం లేదు, జీతం ఇవ్వటానికి డబ్బులు లేవు, ఒక రాజధాని లేదు, ఒక పోలవరం లేదు, ఒక కొత్త ఇండస్ట్రీ లేదు, ఒక జాబ్ లేదు, ఒక రోడ్డు లేదు. ఇలాంటి అరాచక అవినీతిమయమైన నిరంకుశ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కూకలి వేళ్లతో పెకిలించి రాజకీయ సమాధి కట్టాలని, అందులో ఆ ఆశయంలో మనతో పాటు వస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి, భారతీయ జనతా పార్టీ నాయకులకు నా మనస్ఫూర్తి కృతజ్ఞతలు తెలుపుకుంటూ